నా పేరు గాజులపల్లి అభినయ్, ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యోజన సమాఖ్య ప్రెసిడెంట్ని. మేము నిన్న ఈరోజు మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభ్యర్థులుగా ప్రకటించిన సందర్భంగా మన రాజమల్లు శివప్రసాద్ రెడ్డి సార్ గారికి మరియు వరదరాజు రెడ్డి గారికి ఇద్దరికి కూడా అభినందనలు తెలపడం జరిగినది. నిన్న శుభాకాంక్షలు చెప్పినాము. దాని విషయంలో కొంచెం బయట ట్రోల్స్ రావడం అట్లా జరిగినాయి. మేము మద్దతు తెలిపినాము పార్టీలకు అని చెప్పేసి. కానీ ఆర్యవైశ్య సంఘాలు ఎట్టి పరిస్థితులలో ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగి మేము ఏ పార్టీలకు మద్దతు తెలపం. మేము ఓటు అనేది వ్యక్తిగతం, అది ఎవరి హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. మేము పలానా వాళ్ళకు ఓటు వేయమని చెప్పి కానీ పలానా పార్టీకి మద్దతు ఇస్తున్నాం కానీ అనేది ప్రకటించడం జరగలేదు. ఈరోజు మీ అందరి ముందరనే, మేము విలేకరుల ముందరనే రాజమల్లు ప్రసాద్ రెడ్డి సార్ని రెండోసారి కలిసినాము. కారణం ఏమంటే నిన్న పోస్టులు మేమే పెట్టొద్దని వాళ్ళను అడిగినాము, వీళ్ళను అడిగినాము. వీళ్ళు ఆ మాట కట్టుబడి రాజమల్లు సారు ఆ ఫోటోల్ని బయటికి రానిలేదు. కానీ నిన్న బహిర్గతం అయినాయి ఇంకొక పార్టీ నుంచి. అది మేము నెత్తిన పూసుకోలేము అవన్నీ. కాబట్టి ఇంకొకసారి విలేకరుల సమక్షంలో మాకు ఒక అవకాశం ఇవ్వమని కోరడం జరిగినది. అది ఈరోజు మేము మళ్ళీ మీ సమక్షంలో సార్కి శుభాకాంక్షలు చెప్పి జరిగిన విషయాన్ని మీకు చెప్పుకోవడం జరిగింది. అనుకుంటా ఏంటంటే ఆయన చెప్పేది, అభినయ్ చెప్పేది, వరదరాజు రెడ్డికి మద్దతు ఇవ్వలే, రాచమల్లుకు మద్దతు ఇవ్వలే, అభ్యర్థులుగా పార్టీలు ఖరారు చేసినందుకు మాకు శుభాకాంక్షలు చెప్పినారు. అది సంస్కారం. ఇది సంస్కారం. అది ఈ పిల్లలకు 30 ఏళ్ళ వయసు ఉండే ఈ పిల్లలకు అంత మంచి సంస్కారం వాళ్ళ తల్లిదండ్రుల గర్భం ద్వారా వీరికి సంభవించినందుకు అదృష్టవంతులు. వారికి నేను అభినందన చెప్తా ఉన్నా. మంచి సంస్కారం. పిల్లలు 30 ఏళ్ళు కలిగింది, 85 సంవత్సరాలు కలిగిన ఆయన్ను 57 సంవత్సరాలు కలిగిన నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని అభ్యర్థులుగా ఖరారు చేసినందుకు మా వైపు నుంచి మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పినారు. కానీ మీకు మేము మద్దతు ఇస్తున్నాము, మీకు ఓటు ఇస్తున్నామని చెప్పలే. నాకు చెప్పినారు, ఆయనకు చెప్పినారు. అయితే దాన్ని వాళ్ళు ఫోటోలు పెట్టి దాంట్లో ఆర్యవైశ్యుల యువజన సమైక్య మాకు మద్దతు అని చెప్పి ట్రోల్ చేసినారు. ఇది చీప్ పాలిటిక్స్. అందులో పిల్లల మీద, యువకుల మీద అటువంటి ట్రోల్స్, అటువంటి చీప్ పాలిటిక్స్ అన్నీ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ అభినయ్ నా దగ్గరకు వచ్చి మరొకసారి మీడియాకు చెప్తారంటే నేనేం పెద్ద ఆసక్తి లేదు. ఓటు అనేది ఇక్కడ ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఎవరు మంచి అయితే వాళ్ళు వేస్తారు. అయినా చదువుకునేటువంటి యువకులకు 30, 35, 25 సంవత్సరాల వయసు కలిగినట్ల పిల్లలకైతే ఓటు ఫలానా వాళ్ళకు ఫలానా కారణం చేతే వెయ్యని నేను చదువు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే నాకు చదువు చెప్తారు వాళ్ళు. ఆదర్శవంతమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళే యువకులు. మన రక్తము, ముసలోళ్ళ రక్తము, మా రక్తము కొంత చల్లబడి కొంత ఇది కలుషితం ఏంటది. ఈ రక్తం ఇంకా కలుషితం ఏంటది. ఇది ఇంకా మరుగుతుంటుంది, వేడిగానే ఉంటుంది, ఇంకా ఆదర్శాన్ని కోరుకుంటుంటుంది, హృదయ స్పందన కలిగి ఉంటుంది, మానవత్వం పరిమరిస్తుంటుంది. యువకులకు మంచి చేయాలా, మేలు చేయాలా, నిజాయితీగా ఉండాలని చెప్పి. కాబట్టి ఇక్కడ యువకులు ఎన్ని మీరు అబద్ధాలు చెప్పినా ఏమి చెప్పినా నేను బాగా నమ్మేది ఏంటంటే తప్పనిసరిగా మంచికే ఓటేస్తారు. వీళ్ళు తప్పనిసరిగా మంచికి ఓటేస్తారు, అభివృద్ధికి ఓటేస్తారు, హృదయ స్పందనకు ఓటేస్తారు, ధర్మానికి ఓటేస్తారు. అది నేనైతే నాకేస్తారు, వరదరాజు రెడ్డి అయితే వరదరాజుడికి వేస్తారు. ఈ పిల్లలకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే నాకు ఓటు ఏమని చెప్పలే, మంచిగా ఓటేయండి తమ్ముళ్ళు అని చెప్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.